అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా నువ్వు ఒక సముద్రానివి, నీకు డాక్టరేట్ ఇవ్వడం సముద్రంకి డాక్టరేట్ ఇచ్చినట్టే. కానీ ఎందుకంటే నువ్వు ప్రబంధాలు చదివేసావు, కావ్యాలు చదివేసావు, నాటకాలు రాసేసావు, నాటకాలు చదివేసావు, ఇంకేముంది నీ దగ్గర ఆయన ఎవడో అన్నట్టు ఇంక నా దగ్గర ఏమి లేదురా నీకు నేర్పడానికి అన్నట్టుగా. నువ్వు నేర్చుకోవడానికి ఏముందో ఏం మిగిలిందో నాకు తెలియదు. కానీ బట్ 100% అంటే ఒక వ్యక్తిగా ఇన్ని పార్శ్వాలని స్పృశించుకుంటూ ఇన్ని ఒడిదుడుకులు ఎత్తిపల్లాలన్నిటి మధ్య ఈ పడవ ప్రయాణాన్ని చాలా సుగమం చేసుకుని ఇంత ఒక ఆనంద తీరానికి నువ్వు చేరుకున్న దాంట్లో గనక నిన్ను అడిగితే వాట్ ఈజ్ యువర్ బెస్ట్ అండ్ వాట్ ఈజ్ యువర్ వర్స్ట్ అని గనక ఎవరైనా నిన్ను అడిగితే పాయింట్ బ్లాంక్లో నువ్వేం చెప్పగలవు? నీ బెస్ట్ ఏంటి, నీ వర్స్ట్ ఏంటి? నేను బెస్ట్ నాకు తెలిసి మై హాబీ ఆఫ్ రీడింగ్. ఎందుకంటే నాకు ఒక పుస్తకం ఇచ్చేస్తే ఓ 4 రోజులు బతుకు నేను బతికేయగలను. ఆ పుస్తకం అంటే కొన్ని పుస్తకాలు పడేసి ఓ రూమ్లో ఇంత అన్నం పడేస్తే నేను బతికేయగలను. నాకు ఏ చీకు చింత లేకుండా ఎవ్వరు కూడా రాలేదు. సో ఆ నిరంతర తాపత్రయం ఉందే ఎక్వైరింగ్ నాలెడ్జ్, అది నా బెస్ట్ పార్ట్. బట్ మై వర్స్ట్ పార్ట్ ఈస్ నేను ఏది కంటిన్యూ చేయలేను. అంటే నేను ఒకటి అనుకున్నాను అనుకో, వన్ వీక్ తర్వాత బోర్ కొట్టేస్తుంది. నాకు రాస్తున్నాను అనుకో బోర్ కొట్టేస్తుంది. నాకు ఆశ్చర్యకరంగా చెప్తాడు, భక్తి దేవుడు కూడా బోరు కొడతాడు. కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తాడు, ఆపేస్తాడు. అంటే డ్యూటీగా చేయలేను, రోజు వెళ్ళొచ్చి నో ఐ కెనాట్ డూ. వద్దు ఇప్పుడు ఏమి అంటే నేను ఎప్పుడో పూజ ఎప్పుడో మానేశాను. ఇది దాదాపు 20 ఏళ్ళైందే. ఐఎమ్ మెడిటేటర్. నేను మెడిటేషన్ చేసుకుంటా. ఆ మెడిటేషన్ కూడా ఒక దశ బోరు కొడుతుంది అనుకో చేయను. ఇంకొక ఆస్పెక్ట్ ఏదో సంథింగ్ న్యూ. అది నా అంటే కంటిన్యూస్గా ఏది సంగీతం నేర్చుకుందాం అనుకున్నా అది అట్లా ఏవి టైపు ఏది ఒక విద్యని మీద పట్టు సాధించాలి అనే తాపత్రయం ఉందే, అది ఎక్కువసేపు నిలవదు. శాఖా సంక్రమణం అది బలహీనత. అంటే అదే కాళిదాసుని ఆవిడ అమ్మవారు ప్రత్యక్షమయ్యి నువ్వు ఇది విన్నావో లేదో మరి 4 అక్షరాలు రాసిందంటాడు. ఈయన కవిత్వం చెప్పగానే ఆవిడకి అర్థం కాలేదంట. అంటే 4 మళ్ళీ తెరువురా అని చెప్పి 4 తీసేసిందంట. నువ్వు చెప్పి కవిత్వం నాకే అర్థం కావట్లేదని. అలాగా దేవుడు నీకు ఒక స్విచ్ చేసాడు, నీకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు గాక అని ఒక వరంతో. ఏదైనా కొన్నాళ్ళు నాటకం అది బోరు కొట్టేస్తుంది, కొన్నాళ్ళు సినిమా బోరు కొట్టేస్తుంది, కొన్నాళ్ళు రచన బోరు కొట్టేస్తుంది, కొన్నాళ్ళు ఏదైనా మోటార్ సైకిల్ నేర్చుకున్నా బోరు కొట్టేస్తుంది. ఒక దశ తర్వాత అసలు అది నా జీవితంలోకి ఎంటర్ అయిన విషయం. కొన్నాళ్ళు ఇష్టంగా వంట చేస్తా, బోరు కొట్టేస్తుంది. వంట చేస్తావే? వంట చేస్తా. గ్రేట్. సో ఏది బాగా వండుతావు బాబాయ్ నువ్వు? నేను ఏదైనా బాగా వండుతా. ఎందుకంటే వంటను నేను మెడిటేషన్గా భావిస్తాను. అది నిజమే కూడా. పూర్వం గమనిస్తే ఎవరన్నా అతిథులు వచ్చినా లేదా భార్యాభర్తలైనా ఆవిడ చక్కగా స్నానం చేసి పొయ్యి వెలిగించేటప్పటి నుంచి ఏదో శ్లోకాలు, మంత్రాలు, పాటలు అన్ని ఆధ్యాత్మికంగా సంబంధించి. సో ఒక పవిత్రతతో వంట ప్రారంభమయ్యేది. ఆ పవిత్రతతో ప్రారంభమైన వంటలో ఒక ఇష్టం ఏముండేదంటే ఆ పిల్లలు కానీ మా ఆయన కానీ ఇష్టంగా తినాలి అన్న ఒక ప్రేమ ఉంది. ఇప్పుడు హోటల్లో ఉందనుకో ఎక్కువ సున్నపు నీళ్ళు చల్లుతారు, ఎంతవరకు నిజమో తెలియదు హాస్టల్. ఎందుకు తినకూడదు, అది వ్యాపారం కాబట్టి అది. సో డ్యూటీగా ఏది చేసినా ఆ కళాత్మకత ఉండదు. అదే అంటున్నాను నేను. పూజ కూడా పూజ సైతం ఇంకా 9ంటికి కూర్చోవాలి. సెల్ మాట్లాడుకుంటూ హారతిస్తున్నావు అని చూశాను నేను. ఇలాగ నేను అప్పుడు అనుకున్నా, నువ్వే అంత బిజీగా ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాడిని ఫోన్ల మీద నిన్నెప్పుడు చూస్తారా వాడు. నువ్వు నటుడు, దర్శకుడు, రచయిత, ఈ మూడింట్లో నువ్వు గౌరవించుకునేవాడు ఎవడు నీలో? అంటే నేను ఈ క్వశ్చన్ 100 సార్లు అడిగారు, నేను 100 సార్లు ఒకే సమాధానం చెప్పాను. ఎప్పుడే నేను అంటున్నా అదే సమాధానం ఇంకోలే అడుగుతారు, నీకు అది ఇష్టమా ఇది ఇష్టమా? అది అదే ఇష్టం అంటే గౌరవం సెన్స్ అదే. నాకు నేను అప్పుడు అంటాను, నీకు భోజనం చేయడం ఇష్టమా నిద్రపోవడం ఇష్టం అంటే భోజనం చేసి నిద్రపోవడం ఇష్టం అండి.
కారణం ఏమిటంటే నేను బేసిక్గా రచయితగా ఎంటర్ అయితే అవకాశాలు మన నటుడిగా ఎంటర్ అయితే అవకాశాలు ఉండవు కాబట్టి రచన అనే షీల్డ్తో ఎంటర్ అయ్యాను నేను. ఇక నాటకాలు ఇచ్చామండి, ఫస్ట్ నటుడిని నేను. అవును. మరో గత్యంతరం లేని దశలో రాళ్లపల్లి గారు చెన్నైకి వెళ్ళిపోతే మా సమాజానికి ఏ రచయిత లేకపోవడం వల్ల ఆపద్ధర్మ రచయితగా ఎంటర్ అయ్యాను నేను. అది నాటకాలు రాశాను. నాటకాలు సక్సెస్ అయ్యాక ఇప్పుడు సినిమాల్లో ఎంటర్ అయినప్పుడు వేషాలు అయితే తిరగాలి మనం. ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఎంటర్ అవ్వగలిగిన ఒకే ఒక్క ఛాన్స్ ఉన్నవాడు రైటర్. ఇంకే డిపార్ట్మెంట్ అని నేను వాడదాన్ని మా అసిస్టెంట్గా ఉండాలి. వీడి దగ్గర అద్భుతమైన కథ ఉందండి, బాగా రాస్తాడంటే ఇంకేవాడు డైరెక్టర్ అయినా సరే ఇంకో దగ్గర చేయాలి, ఎడిటర్ ఇంకోటి దగ్గర చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఒక రైటర్కి అవకాశం ఏమిటంటే రైటర్ ధడే నెక్స్ట్ రైటరే వాడు అలాగా రైటర్గా ఎంటర్ అయ్యా. ఆ సినిమాలు రాసా, ఈ సినిమాలు రాసి నాలుగో లేడీ స్టైలర్. ఎప్పుడైతే లేడీ స్టైలర్ సక్సెస్ అయిందో వంశీ గారిని, ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆ తర్వాత తెలిసింది చాలామందికి, నువ్వు డైలాగులు బాగా చెప్తున్నావు కదా, నువ్వే చేయొచ్చు కదా వేషం అన్నాడు వంశీ. నేను చెప్పలేదు, నేను యాక్టర్ నేను చెప్పలేదు. పోలీస్ వేషం నువ్వు వేసి బాగా చెప్తున్నావు కదా అన్నాడు. తర్వాత మళ్ళీ దొరబాబు ఇది ఇంకా బాగుంది కదా వేషం చేసేయను, మెయిన్ వేషం అది కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. సో బేసిక్గా నటుడే ఈ షీల్డ్ పట్టుకుని వెళ్ళాను అట్లా రచయితని. ఆ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చూసి మనం సంపాదిస్తున్నాం, అన్నీ వస్తున్నాయి, కానీ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు? జేబు సాటిస్ఫాక్షనే తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకెందుకు వేషాలు వేస్తాం? ప్రపంచ సినిమాని పరిశీలించాం, ఎందుకంటే ప్రపంచ నాటకాన్ని పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చూశాను. ఇంత ఉందా నాటకం, ఇంత విస్తృతం ఉందా దీని వెనకాల? ఇన్ని ఇజమ్స్ ఉన్నాయా, సర్రియలిజం, అబ్స్ట్రాక్ట్, ఇవన్నీ ఇన్ని ఉన్నాయా అని నేర్చుకుని నేను నాటకాలలో ప్రయోగాలు చేసి షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు నాలో అర్జీ మొదలైంది. ఎప్పుడు చూసినా బెంగాలీ ఫిల్మ్కి వచ్చింది, కొంకణి ఫిల్మ్కి వచ్చింది, కన్నడ ఫిల్మ్కి వచ్చింది, మన తెలుగు సినిమా ఎంతసేపు ఒక్క తెలుగు సినిమా తప్ప ప్రతి వాళ్ళు. అప్పుడు అది నాకు ఒక విధమైన దుగ్ధ, కసి, బాధ. దీంతో నేను ఏదైనా చేయాలి. ఇది డైరెక్ట్గా చేసే అంత డబ్బులు లేవు మన దగ్గర. ఒక యూనివర్సల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడు మంచి సినిమా తీయాలనుకోడు, ఎవరికైతే మంచి సినిమా తీయాలనో వాళ్ళు డబ్బు ఉండదు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఈ క్రమంలో మనం అంత చేయలేం కాబట్టి ఇప్పుడు మనం నా దగ్గర ఉన్న డబ్బుతో మనమే ఒక ప్రయోగం చేద్దాం. ఏమిటి, నాకు ఈ పీజీ డిప్లొమా థియేటర్ వల్ల వెస్ట్రన్ థియేటర్ తెలియడం వల్ల నాకు సర్రియలిజం అనే ఒక కాన్సెప్ట్ బాగా నచ్చి ఫస్ట్ టైం ఐ ఇన్వెస్టెడ్ మనీ. ₹1,00,000 బడ్జెట్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని ఇంక్ సిరా. ఇదేమిటి, వరల్డ్ టెర్రరిజం మీద. టెర్రరిజం, ఒక కవి టెర్రరిజానికి ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కథ. ఒక్క డైలాగ్ కూడా లేదు, హాఫ్ అన్ అవర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అబ్సల్యూట్ సైలెన్స్లో సౌండ్స్తో విజువల్స్తో మ్యాజిక్ చేయాలి. ఒక స్క్రిప్ట్ రాసుకున్నా నేను, ఝాన్సీ చేసిన మొదలెట్టాం. షార్ట్ చెప్తే ప్రతివాడు, మా అన్నగారు అబ్బాయి కెమెరా, ఎవ్వడు నేను తీస్తుంటే చూస్తున్న ఏదో తీస్తున్నా, ఏమీ అర్థం అసలు. ఆర్టిస్టులు కూడా అడగలేదు, ఆర్టిస్ట్ అంటే అమ్మాయి కదా, నేను ఆ అమ్మాయి. మొత్తానికి అది తీసేసాం. నేను అనుకున్నది వచ్చేసింది. అందరూ చేశారు కానీ ఏం చేసామో తెలీదు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ ఇదాహో ప్యాన్ హ్యాండిల్ యూఎస్కి పంపించాను. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వచ్చేసింది అక్కడ. అమ్మని ఇందులో ఇంతుందా అనుకున్నాను మనవాళ్ళు. తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శనలు కంటిన్యూస్గా వేశారు. చాలా పెద్దవాళ్ళు, త్రివిక్రము, పరశురు బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చారు, చూశారు. రాఘవేంద్రరావు గారు, ఏమన్నా మా అబ్బాయి చూస్తాడు నీ సినిమా, నాకేమర్థంగా అన్నాడు. మొత్తానికి రాఘవేంద్రరావు అన్నారు. మొత్తానికి అలాగా చూసి అంటే ఇక్కడ అపారమైన ఒక అవార్డు చిన్నదే కావచ్చు కానీ నా థాట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్. అంటే మన వర్త్, మన భారత తెలుగువాడి దమ్ము అంతర్జాతీయంగా కూడా ఉంది, చేయగలడు
ముంబై ఫిలిం ఫెస్టివల్కి తీసుకెళ్ళేదాన్ని. సరే అది షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయింది. 2008 నేను మా శిష్యుడు భార్గవ మోహన్ వెళ్ళాం. 2 ఫ్లైట్ టికెట్లు ఇచ్చారు ఇద్దరికి, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరన్నా రండి అని. 1 వీక్ ఫెస్టివల్, అన్ని విదేశీ సినిమాలు అవి ఇవి. అప్పటికి ఈరోజు మన సినిమా అక్కడ ఆ రోజు అనౌన్స్మెంట్ రిజల్ట్స్ ఈ షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు నేను పానేస్తుండేవాడిని. అది ఏదో జరుగుతుంది, ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది. సార్ 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 అంటాడు, చెప్పు మందే సార్ ఏం మంది అన్నాడు, చూడండి సార్ అండి చేస్తే ఇంక్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. నందితా దాస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవిడ. అమ్మాయి అంతకుముందు నేను కమ్లీ అనే సినిమాలో యాక్ట్ చేశాం. కమ్లీ సినిమా పేరు. ఎవరు శాంతారాం మనవడు నాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ₹1,00,000 అది అందుకున్నాం. ₹1,00,000 చెక్కు నందితా దాస్ ఇస్తూ మేము వీడితో నేను అంత ముందు आपके साथ मैं काम करा ना, ఓ డైరెక్టర్, నువ్వు డైరెక్టర్ కూడా టైంలో అది 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 ఆస్కార్ వస్తే ఎలా షాక్ అవుతారు, అలా షాక్ అయ్యి ఫస్ట్ టైం తెలియదు. బట్ పిలుస్తూ సార్ సార్ మీరు సార్ మన సార్ మనం అక్కడ కట్ చేస్తే అక్కడ వేసేస్తున్నారు, ఇంక చిన్న బిట్లు వేసేస్తున్నారు అన్నమాట. అట్లాగా షార్ట్ ఫిల్మ్కి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.